ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనగా స్త్రీలందరినీ కూడా ప్రపంచంలో అందరూ కూడా గుర్తించే ఒక దినం. వారు చిన్న పిల్లలుగా తల్లి గర్భంలో ఉద్భవించి వారు యవన దశకు వచ్చి వివాహం చేసుకొని తల్లిగా మారి వారు మరలా ఒక అత్తగారుగా మారి మరలా ఒక వృద్ధాప్యంలో వచ్చే స్త్రీలు వారి జీవితంలో ఎన్నో కార్యంలో వారు సమాజంకు ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. అయితే మనం అందరూ కూడా దేవుని పిల్లలముగా దేవుడు కూడా మన దగ్గర కొన్ని ఎదురు చూస్తున్నారు. స్త్రీలైన వారు దేవుని చేతిలో బలమైన పాత్రం. మనం ప్రారంభం నుండి దేవుని కార్యంని మనం చూస్తున్నాం. ఆదమవ్వ జీవితంలో చూసి ఉంటే వారిని ఏదెన్ తోటం నుండి దేవుడు బయటకు పంపివేసేశారు. బహుశా మీరు ఆ చెట్టు ఫలంని తినిన రోజు మీరు మరణిస్తారు అని చెప్పినప్పుడు అవ్వ ఒకవేళ గర్భిణి అయి కడుపు అలా పెరుగుతున్నప్పుడు భయపడి ఉంటుంది. ఇదే మరణమో ఏమో, కడుపు ఇలా పెద్దగా పెరగటమే మరణమో ఏమో, రకరకాల ఆలోచన వచ్చి ఉంటుంది. మొదటిగా దేవుడే దిగి వచ్చి అవ్వకు ఆ ప్రసవం చేసి ఉంటారు. ఎందుకంటే ఆమెకు ఏమీ తెలియదు, ఏం చేయాలి ఏమీ తెలియదు. దేవుడు స్త్రీల్ని చాలా విశేషంగా చేశారు. ముందు అన్నిటినీ ఈ లోకంలో సృష్టించి చివరిగా ప్రత్యేకంగా ఆ స్త్రీని ప్రత్యేకమైన రీతిలో సృష్టించారు. ఒక స్త్రీ భవనంని మట్టిగా చేయవచ్చు, మట్టిని భవనముగా చేయవచ్చు. అంత గొప్ప తాళందుని దేవుడు ఇచ్చి ఉన్నారు. కుటుంబంని పైకి తీసుకురావచ్చు, లేదు కుటుంబంని పాడు చేయవచ్చు. బైబిల్లో ఎన్నో వాక్య సత్యములని మనం చూస్తున్నాం. జ్ఞానవంతురాలు ఇల్లుని కట్టును, మూర్ఖురాలు ఇల్లుని ఊడపేరుకును. అది ఒక స్త్రీ ఒక సమర్పణను బట్టి ఏదైనా నిలిచి ఉంటుంది. కనుక ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈ సందర్భంన ఒక 15 చాలా క్వాలిటీస్ ఉన్నాయి స్త్రీలకు. ఒక విశేషముగా ఒక 16 క్యారెక్టర్స్ని గురించి, క్వాలిటీస్ ఆఫ్ వర్చువస్ ఉమెన్, ఒక మంచి స్త్రీకు ఉండవలసిన క్వాలిటీస్ని కొన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బైబిల్లో మనం చదువుతున్నాము, సామెతలు 31వ అధ్యాయం 10వ వచనంలో, an excellent wife who can find, for her worth is far above jewels. అన్ని ముత్యము కంటే, బంగారం కంటే, ప్లాటినం కంటే ఇంకా ఎన్ని విలువ కలిగిన వస్తువులు ఉన్నాయో వాటి అన్నిటికంటే ఒక గుణవతి అయిన, గుణం కలిగిన, గుణవతి అంటే గుణము కలిగిన ఒక భార్య, ఒక స్త్రీ చాలా విలువైనదంట. ఇక్కడ 35వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, చామ్ ఇస్ డిసిట్ఫుల్ అండ్ బ్యూటీ ఇస్ వైన్. చామ్ అనగా చామ్ ఇస్ డిసిట్ఫుల్, అందంగా ఉండటం మోసకరం. బ్యూటీ ఇస్ వైన్, సౌందర్యం అది వృద్ధమైనది. కానీ ఆ ఉమెన్ హూ ఫియర్స్ ద లార్డ్ షీ షాల్ బి ప్రైజ్డ్. దేవునికి భయపడే స్త్రీలు, ఈనాడు దేవునికి భయపడే స్త్రీలు లేరు ఈ సంఘములో కూడా. ఈనాడు క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ కుటుంబాల్లో నిత్యముగా ప్రేమ కలిగిన, దేవుని లాంటి మనస్సు కలిగిన, యేసయ్య లాంటి మనస్సు, యేసయ్య లాంటి కళ్ళు, యేసయ్య లాంటి పెదవులు, యేసయ్య లాంటి నాలుక, యేసయ్య లాంటి హృదయం, యేసయ్య లాంటి ఆలోచన కలిగిన స్త్రీలు చాలా అరుదు. నా ఇష్టం, నా బ్రతుకు, నేనింతే, నేను ఇలాగే ఉంటాను అనే భావముతో ఉన్న స్త్రీలు అనేకులు ఉన్నారు. ఈనాడు సంఘములో కూడా, మన సంఘమే కాదు సంఘాల్లో కూడా ఈనాడు స్త్రీలు చాలామంది దేవునికి ఇష్టమైన జీవితం జీవించట్లేదు, వైరాగ్యం కలిగిన జీవితం జీవించట్లేదు, జ్ఞానం లేదు. దేవుని వాక్యం ఎన్నో విషయంలో తెలియపరుస్తుంది. ఈ సామెతల గ్రంథంలో
స్త్రీలని గురించి దీన్ని రాసిన ఆ సాలమోన్ కొన్ని రాశారు. తర్వాత ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు రాసినది ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాము వాళ్ళు చాలా జ్ఞానముతో, ఇది సాలమోన్ రాయలేదు కానీ లెముయేల్ అనే రాజు ఆయన రాసి ఉన్నారు. తను వ్యక్తిగతంగా తను ఈ మాటలను ఎంత అనుభవించి ఈ కార్యములను చెప్తున్నారు చూడండి. దేవునికి భయపడే స్త్రీ, దేవునికి ముందు భయపడాలి. దేవునికి భయపడేవారు దేవుని వాక్యమునకు భయపడతారు. దేవుని వాక్యమునకు భయపడేవారు దేవునికి భయపడతారు. దేవుని వాక్యమునకు భయపడని స్త్రీ దేవునికి భయపడరు. దేవుని వాక్యమునకు భయపడని స్త్రీ దేవునికి భయపడరు. ముందు ఒక స్త్రీ దేవునికి భయపడుతున్నారంటే దేవుని వాక్యమునకు భయపడతారు. దేవునికి వాక్యమునకు భయపడటం అంటే దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తుంది కనుక నేను ఇలాగూ చేయాలి. మనం ట్రాఫిక్లో వెళ్తున్నాం, ఆ ట్రాఫిక్ రూల్స్ కొన్ని ఉన్నాయి. ఆ రూల్స్ని ఎందుకు పాటిస్తున్నాం? భయపడుతున్నాం, లేకపోతే పోలీస్ మనల్ని ఫైన్ వేస్తారు. మనం దేవుడు కూడా ఒకరోజు తీర్పు తీరుస్తారని తెలిసినా కూడా దేవుని వాక్యం నేను లెక్క చేయము. ఒకప్పుడు నేను నిన్నటి దినం ఒక వాక్యం వింటున్నాను. ఆ పాస్టర్ గారు కుటుంబం గురించి మాట్లాడుతా ఆయన చెప్తున్నారు, ఒక 50-100 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో కూడా ముసుగేసుకుంటారంట. తలకి నాడు ఎలాగూ ముసుగేసుకొని దేవుని సన్నిధిలో కూర్చున్నారో వాక్యమునకు భయపడి ముసుగేసుకొని దేవుని సన్నిధిలో ఉండేవారంట. అలాగనే భర్తకు విలువ ఇచ్చేవారంట, భర్తని గణపరిచేవారంట. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎలా పరిస్థితి మారిందంటే ఈక్వాలిటీ, ఉమెన్స్ రైట్ అంటే పురుషులకు ఎంత హక్కు ఉందో స్త్రీలకు కూడా అంత హక్కు ఉంది అని చెప్పి పోరాడటం మొదలుపెట్టారు. మేము కూడా పురుషులకు సమానం అని చెప్పి పోరాటం మొదలుపెట్టినప్పటి నుండి ఈనాడు అమెరికా దేశంలో ముసుగు వేసుకోరంట. ఎందుకంటే అక్కడ ఎక్కువ స్త్రీలే కుటుంబంలో అన్నిటిని కూడా కుటుంబంలో సాధించుకుంటారంట. కారణం ఏంటంటే అమెరికా దేశంలో ఒక స్త్రీ విడాకు తీసుకొని వెళ్తే భర్తకు ఆస్తి ఎంత ఉందో ఆస్తిలో సహభాగంని భార్యకి ఇచ్చేయాలి. అది ఎంత ఆస్తి ఉన్నా సరే ఆస్తిలో సగం భార్యకి ఇచ్చి ఉండాలి. కనుక చాలా రీతిలో స్త్రీలు ఉమెన్స్ రైట్, మాకు కూడా హక్కు ఉంది అని చెప్పి దేవుని మార్గంను విడిచి వెళ్ళిపోయారు. ఈనాడు దేవుని భయం అనేది పరిపూర్ణంగా లేకపోయింది. సగమే దేవునికి లోబడటం. ముసుగేసుకుంటారు కానీ తలలో జుట్టు నుండి అన్ని బయట కనిపించేటట్లుగా ఒక జల్లడ లాంటిది వేసుకుంటారు. బైబిల్ ముసుగేసుకోమని చెప్పిన కారణం ఏంటంటే పురుషులు స్త్రీల్ని దేవుని మందిరంలో చూసినప్పుడు వారికి విపరీతమైన ఆలోచనలు ఏమీ రాకూడదు అనే ఉద్దేశంతోనే వారు తాము ముసుగేసుకొని దేవుని సన్నిధిలో ఉండాలి అని చెప్పిన కారణం. కానీ ఈనాడు అన్ని సహవిధేయత, లోక ఆశ, అందంగా కనపడాలని విపరీతమైన ఆశలు ఈనాడు ప్రజలు కలిగి ఉండటం వలన దేవునికి యథార్థముగా లోబడేవారు లేరు. మనకు దేవుని సంఘంలో స్త్రీలకు ప్రాముఖ్యమైన ఒక రోల్ని దేవుడు ఇచ్చి ఉన్నారు. అది మనం మంచి స్త్రీలుగా మన జీవితంని మార్చుకోవటం చాలా ప్రాముఖ్యం. ఎన్ని వాక్యాలు వింటున్నాం, ఎంత ప్రార్థన చేస్తున్నాము కాదు, మన జీవితం ఎలా మారింది, నేను ఎలా నా భర్తకు ఆశీర్వాదకరంగా ఉన్నాను, నేను కనిన పిల్లలకు నేను ఎలా ఆశీర్వాదకరంగా ఉంటున్నాను, నా భర్త, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, అత్తగారు, మామగారు, ఇంకా తోపుట్లు, మిగిలిన వారు అందరికీ నేను ఏ రీతిలో ఆశీర్వాదకరంగా ఉన్నాను. అందరూ ఆర్థికంగా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండలేం, కానీ ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. వారు ఇష్టపడినా ఇష్టపడకపోయినా వారి కొరకు మనం మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతాం. ఆత్మీయంగా ఉపవాసం ఉండి కుటుంబం కొరకు ప్రార్థన చేయటమే నిజముగా ఆశీర్వాదకరంగా ఉండటం.
వచ్చిన బంధువులకు మంచి ఆహారంనే వండి పెట్టడం ఒక ఆశీర్వాదం, ప్రేమ చూపించటం. అంటే వారికే తెలియకుండా వారు రక్షణ కొరకు, వారు యేసయ్యను ఎరగాలని మీరు ఉపవాసం ఉండి మీ ఇంట్లో ప్రార్థన చేస్తుంటే అదే వారి పట్ల మీరు కలిగి ఉన్న నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ అనేది ఆ వ్యక్తికే తెలియకుండా వారు రక్షణ కొరకు, వారు ఏ పాపములో ఇరుక్కొని ఉన్నారో ఆ పాపమునే వారు విడిచిపెట్టాలని వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు కదా. అది ఒక 20,000 విలువ కలిగిన చీరని తీసుకెళ్ళి ఒక పండగ దినంన వాళ్ళకు బహుమానం ఇవ్వటం కంటే గొప్ప విషయం. మీ బంధువుల్ని మీరు ప్రేమించి వారికి తెలియకుండా వారి నిమిత్తముగా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వారికి ఒక పండగ సమయంలో విలువ కలిగిన ఒక బహుమానం ఇవ్వటం కంటే శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన జీవితం అంటే అదే. అయితే నేను కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఎక్సలెంట్ వైఫ్ అనగా, ఎక్సలెంట్ వైఫ్ అంటే చాలా ఉన్నతమైన ప్రత్యేకమైన క్వాలిటీస్ కలిగి ఉండాలి. అది లోకంలో ఉన్నవారికి సమానమైన ఒక జీవితంని సంఘంలో ఉన్న ఒక స్త్రీ జీవిస్తుంటే ఆమెకు లోకంలో ఉన్న వారికి తేడా లేదని అర్థం. వారికంటే విశేషమైన ఒక ప్రవర్తన కలిగి ఉండాలి. అది దేవునికి భయపడటం వల్ల మాత్రమే జరుగుతుంది. మొదటిగా ఎమోషనల్ మెచ్యూరిటీ. ముందు మానసికంగా మెచ్యూరిటీ ఉండాలి, ఎదుగుదల ఉండాలి, మానసిక ఎదుగుదల ఉండాలి. శారీరక ఎదుగుదల కాదు, ఆత్మీయ ఎదుగుదల కాదు, ఆర్థిక ఎదుగుదల కాదు, ఆరోగ్య ఎదుగుదల కాదు, మానసిక ఎదుగుదల ఉండాలి. కొందరికి ఆరోగ్యం ఉంటుంది, ఆత్మీయ ఎదుగుదల ఉంటుంది, శారీరకంగా ఎదిగి ఉంటారు, మానసిక ఎదుగుదల ఉండదు. మానసికంగా లోకంలో ఎలా నడుచుకోవాలి, దేవుని బిడ్డగా ఎలా నడుచుకోవాలి, ఇతరులకు మాదిరిగా నేను ఎలా ఉండాలి అనే మానసిక ఎదుగుదల ఉండదు. ఒక సమస్యనే హ్యాండ్లింగ్ కాన్ఫ్లిక్ట్స్ విత్ గ్రేస్, కృపతో ఒక సమస్యని ఎలా పరిష్కరించాలి, కృపతో ఒక సమస్యని ఎలా పరిష్కరించాలి. పౌలు అపోస్తలుడు ఆయనకు సమస్య ఉన్నది శరీరంలో. దేవుని దగ్గర 3 పర్యాయం అడుగుతున్నారు యేసయ్య దగ్గర, నన్ను స్వస్థపరచండి ప్రభువా. యేసయ్య చెప్తున్నారు, నేను స్వస్థపరచను, నీకున్న నీ సమస్యల్లోనే నువ్వు కొనసాగించాలి, కానీ నా కృప నీకు చాలును. దేవుని కృప ఉంటే సమస్యల్ని చక్కగా పరిష్కరించగలుగుతాం. సమస్యల్ని హ్యాండ్లింగ్ కాన్ఫ్లిక్ట్ విత్ గ్రేస్, సమస్యని చక్కగా పరిష్కరించటం. అది అన్నెసెసరీ డ్రామాని అవాయిడ్ చేయవచ్చు. కొన్నిసారి నటించవలసిన అవసరత ఉండదు. ఎమోషనల్ మెచ్యూరిటీ, మానసిక ఎదుగుదల ఉంటే కొన్ని పర్యాయం నటించని అవసరం లేదు. ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే నా పాత్రం ఏంటి, ఒక తల్లిగా నా పాత్రం ఏంటి, ఒక భార్యగా నా పాత్రం ఏంటి, ఒక దైవ జనరల్గా, ఒక విశ్వాసిగా నా పాత్రం ఏంటి అని చెప్పి గ్రహించాలి. ఎక్కడ ఎవరికి ఏ విలువన ఇవ్వాలి, ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి, ఎవరితో ఎలా ఉండాలి, అది మానసిక ఎదుగుదల. ఎమోషనల్ మెచ్యూరిటీ, మానసిక ఎదుగుదల ఉంటేనే మనం అలాగ ప్రవర్తించగలుగుతాం. మానసిక ఎదుగుదల లేకపోతే ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వకుండా, ఎవరికి ఇవ్వవలసిన అవసరత లేదో వారికి మనం ప్రాధాన్యత ఇస్తుంటాం. ఎవరికి చేయవలసిన సేవను చేయకుండా, ఎవరికి చేయవలసిన సేవ చేయవలసిన అవసరత ఆ చోట్ల లేదో అక్కడంతా వెళ్ళి ఆ పనిని చేయటానికి ఇదంతా ఇష్టపడతారు. కారణం ఏంటంటే మెచ్యూరిటీ లేకపోవటం, ఎమోషనల్ మెచ్యూరిటీ, మానసిక ఎదుగుదల లేదు. మిగిలిన అన్నింటిలో ఎదుగుదల ఉంటుంది, కానీ మానసిక ఎదుగుదల ఉండకపోవటం. మానసిక ఎదుగుదల కలిగిన వారు జ్ఞానముగా ఆలోచనతో ప్రత్యుత్తరం ఇస్తారు. జ్ఞానముతో ఆలోచనతో ప్రత్యుత్తరం ఇస్తారు.
మానసిక ఎదుగుదల లేకపోతే ఆలోచన లేక ప్రత్యుత్తరం ఇస్తుంటారు. ఆలోచన లేక మాట్లాడుతుంటారు. మానసిక ఎదుగుదల ఉన్నప్పుడు ఆలోచనతో కూడిన, జ్ఞానముతో కూడిన ప్రత్యుత్తరంని ఇవ్వటం. బైబిల్లో మనం ఇదే సామెత గ్రంథంలో మనం చదువుతున్నాము. సరి అయిన ప్రత్యుత్తరం ఒక వెండి గిన్నెలో ఒక బంగారు యాపిల్కి సమానం అంట. ఒక యాపిల్ పండుని, ఒక బంగారు యాపిల్ పండుని ఒక వెండి పళ్ళంలో పెట్టి తీసుకొచ్చి ఇవ్వటకు సమానం అంట. సరి అయిన ప్రత్యుత్తరం, సరిగా. అది మానసిక ఎదుగుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. అయ్యా, నాకు మానసిక ఎదుగుదల లేదు ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ మానసిక ఎదుగుదల లేకపోవటం వలన నేను ఎలా ప్రవర్తించాలని తెలియకుండా నేను ప్రవర్తిస్తున్నాను, ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలని తెలియకుండా ఇస్తున్నాను. నాకు మానసిక ఎదుగుదల ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. రెండవది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. మాట్లాడే సంభాషణ చాలా జ్ఞానం కలిగిన మంచి సంభాషణగా ఉండాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. వినటం చాలా ఎంతూసియాసంతో, యాక్టివ్ లిసనింగ్ అంటారు. అనగా చాలా జాగ్రత్త కలిగి వినటం. ఏమి చెప్తున్నారు, నేను ఏం నేర్చుకోవాలి, నాకు ఏం కావాలి, నేను వినాలి అని చెప్పి ఆశ కలిగి వినాలి. నేను వినాలి అని చెప్పి ఆశ కలిగి వింటప్పుడు మనం చాలా నేర్చుకోగలుగుతాం. స్పీక్ రెస్పెక్ట్ఫుల్లీ. మనం మాట్లాడేది మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. మర్యాదపూర్వకంగా మాట్లాడటంలో మర్యాద ఇచ్చి మాట్లాడాలి. ఎందుకంటే మనం మాట్లాడేది చూసి మన తర్వాత ఉన్నవాళ్ళు, మనకంటే చిన్నవాళ్ళు, మనతో ఉన్నవాళ్ళు కూడా ఎలా మాట్లాడాలని తెలుసుకుంటారు. ఎలా మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. మర్యాద లేకుండా మాట్లాడితే తోడు ఉన్నవాళ్ళు కానీ, మనకంటే చిన్నవాళ్ళు కానీ, వాళ్ళు కూడా వీళ్ళే ఇలా మాట్లాడుతున్నారు, అయితే మనం కూడా ఇలా మాట్లాడవచ్చు అనే రీతిగా వాళ్ళు నెగటివ్గా నేర్చుకుంటారు. కనుక మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. అలాగే మనకు ఉన్న అవసరతని, అలాగే ఫీలింగ్స్, మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో దాన్ని చక్కగా తెలియపరచాలి. అది కమ్యూనికేషన్ అంటే. మనం మనసులో ఉన్నదాన్ని చక్కగా తెలియపరచాలి. ఒక డ్రాయింగ్ వేస్తే, ఒక బొమ్మ వేస్తే ఎంత చక్కగా అది చూసిన వెంటనే అర్థం చేసుకుంటారో, అలాగే మన మాట ఆ రీతిగా చెప్పటానికి తెలియటమే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. అది కూడా స్త్రీలకు ఉండవలసిన ఒక మంచి కమ్యూనికేషన్. ఒక్కొక్కసారి చెడ్డ రీతిగా మర్యాద లేక మాట్లాడటం వలన ఎన్నో సమస్యలు, కుటుంబంలో సమస్య ఉంటుంది, ఇరుగు పొరుగు వారితో సమస్య ఉంటుంది, మంచి పేరు మనకు ఉండదు. మనం ముఖం ఎదుట ముఖస్తుతి చేస్తుంటారు కానీ మన వెనక మనల్ని గురించి మంచి మాటలు మాట్లాడరు. మూడవదిగా పేషెన్స్ అండ్ అండర్స్టాండింగ్. మనకు ఓర్పు, అర్థం చేసుకోవటం. ఓర్పు కావాలి, అర్థం చేసుకోవటం కావాలి. అది ఎలా ఉందంటే కఠినమైన పరిస్థితుల్లో కూడా ఓర్పు కావాలి. పరిశుద్ధాత్మ ఫలంలో ఒక ఫలం ఓర్పు కావాలి. చిరాకుతో మాట్లాడకూడదు, ఆలోచన లేకుండా మాట్లాడకూడదు. ఓర్పు కావాలి, ఓర్చుకోవాలి. కొన్ని విషయంలో ఓర్పు ఉంటుంది కానీ ఎక్కడ ఓర్పు ఉండాలో అక్కడ ఉండదు. నిన్న సాయంత్రం నేను ఆ కుటుంబం గురించిన వాక్యం ఆ పాస్టర్ గారు చెప్తున్నప్పుడు ఒక భార్య భర్త దగ్గర చెప్పిందంట, నేను మీ దగ్గర ఆశపడేదంతా కూడా మీరు బయట వాళ్ళతో ఎలా మాట్లాడతారో అలా మీరు నాతో మాట్లాడితే చాలు అని చెప్పిందంట. బయట నుండి ఎవరైనా వస్తే వాళ్ళతో ఎలా మాట్లాడతాం? మర్యాదపూర్వకంగా, మంచిగా. వాళ్ళతో చిరాకుతో మాట్లాడము, వాళ్ళతో కోపంతో మాట్లాడము. ఆ భార్య అడిగిందంట, బయట వాళ్ళతో ఎలా మాట్లాడతారో అలా నాతో మాట్లాడండి, అది నాకు చాలు అని చెప్పిందంట. పేషెన్స్. చిరాకుతో మనం ఏమీ సాధించలేం. ఓర్పు జీవితంలో స్త్రీలకు ఓర్పు లేకపోతే
ఒక్కొక్క రాయిగా ఇంటి నుండి మనం పీకేదానికి సమానం. ఆ కట్టిన ఇల్లుని పాడు చేయటకు సమానం. అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవటం, ఓర్పు ఉంటేనే అర్థం చేసుకోగలుగుతాం. కఠినమైన పరిస్థితిని కూడా అర్థం చేసుకోవటం. ఒక భర్త ఒక భర్త వలన కుటుంబం నిలబడదు, కానీ ఒక స్త్రీ వలనే కుటుంబం నిలబడిద్ది, ఒక సమాజం నిలబడిద్ది. కనుక ఆ స్త్రీల పాత్ర ఓర్పు కావాలి, అర్థం చేసుకునే మనస్సు ఉండాలి. పిల్లల్ని అర్థం చేసుకోవాలి, పిల్లల పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. పిల్లలకు కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాదు, మ్యాథ్స్ అర్థం కాదు, సైన్స్ అర్థం కాదు, టీచర్స్ దగ్గర చెప్పలేము, వాళ్ళు కొడతారు, ఇంట్లో వచ్చి చెప్పలేరు, వాళ్ళు బాధపడుతూ ఉంటారు వాళ్ళ మనసులో. మన పిల్లల్ని కూడా అర్థం చేసుకోవాలి, పిల్లల మనసుని అర్థం చేసుకోవాలి. అయితే అది తల్లికి, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక కోడలుగా ఓర్పు అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఓర్పు లేకపోతే ఏమి చేయలేం. ఒక భార్య వాళ్ళ అమ్మ ఇంటికి, పుట్టింటికి బయలుదేరి వచ్చిందంట. నేను ఇంకా కాపురం చేయను ఆయనతో, నేను ఆయనతో ఉండను, నాకు వద్దని చెప్పి వచ్చిందంట. అప్పుడు వాళ్ళ అమ్మ జ్ఞానం కలిగిన స్త్రీ కనుక ఒక పేపర్ని ఇచ్చి, నీ భర్తకు ఇష్టం లేని, నీ భర్త దగ్గర నీకు ఇష్టం లేని కార్యములంతా కూడా రాయిని చెప్పిందంట. ఏదేది ఇష్టం లేదు, నీకు నచ్చని, నీ భర్తలో నచ్చని కార్యం అంతా రాయమని చెప్పారంట. ఆమె భర్త దగ్గర నచ్చని కార్యములంతా రాసిందంట. రాసిన తర్వాత ఇప్పుడు ఆమె అనుకుందంట, ఇప్పుడు నీ భర్తలో నచ్చిన కార్యం ఏంటి అని చెప్పి మా అమ్మ రాయమంటారు అని చెప్పి అనుకొని, ఇప్పుడు భర్త దగ్గర నచ్చిన కార్యంని రాయమంటారా అని చెప్పి అడిగిందంట. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పారంట, అది రాయవద్దు, నీ పేపర్ని అటువైపు తిప్పి నీ భర్తలో నచ్చని కార్యం అలా ప్రవర్తించినప్పుడు, మాట్లాడినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావు అని చెప్పి రాయి అన్నారంట. నువ్వు ఎలా స్పందించావు, నీ భర్త అలా చేసినప్పుడు, నీ భర్త దగ్గర ఆ కార్యం నచ్చనప్పుడు, ఆ సందర్భంలో అంతా నువ్వు ఎలా ప్రవర్తించావు, నువ్వు ఎలా స్పందించావు అని చెప్పి రాయమన్నారంట. అన్నిటినీ రాసిందంట. రాసిన తర్వాత వాళ్ళ అమ్మ చెప్పారంట, ఇప్పుడు నువ్వు ఎలా స్పందించావు, నువ్వు ఎలా ప్రవర్తించావు, నువ్వు ఎలా మాట్లాడావు, ఇది మాత్రం చదువుకొని ఒక గంట సేపు నువ్వు అలా నడుచుకొని ఎక్కడైనా పార్కుకో, ఎక్కడైనా ప్రశాంతమైన చోట్ల ఉండి రా అని చెప్పారంట. ఆమె వెళ్ళి కూర్చొని ఆమె ఎలా ప్రవర్తించింది, ఆమె ఎలా మాట్లాడింది, ఆమె ఎలా నడుచుకుంది అని చెప్పి దాన్ని మాత్రం చదివిన తర్వాత ఆమె అనుకుందంట, ఇంత దుష్టురాలా నేను, ఇంత చెడ్డ స్వభావం నాలో ఉందా, నేనా ఇలా ప్రవర్తించాను, నేనా ఇలా చేశాను అని చెప్పి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర, అమ్మ మారవలసింది నేనే. మనకు ఓర్పు, స్త్రీలకు చాలా ఓర్పు కావాలి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ఒక మంచి ఆశీర్వాదకరమైన కుటుంబంని కొనసాగించగలుగుతాం. ఒక స్త్రీ భర్త చెడ్డవాడు కనుక ఆ భర్త దగ్గర ఉండను అని చెప్పి వెళ్ళిపోయిందంట. అప్పుడు నేను ఒకరితో మాట్లాడేటప్పుడు నేను ఇలాగ చెప్పాను, ఒకవేళ ఆ స్త్రీ ఏమో చాలా భయభక్తురాలు, దేవుని వాక్యంను చదివే వ్యక్తి, ప్రార్థించే వ్యక్తి, దేవుని సన్నిధికి తరచుగా వెళ్ళే ఒక వ్యక్తి, దేవుని పట్ల వైరాగ్యం కలిగిన ఒక వ్యక్తి. కానీ అలాంటి ఒక వ్యక్తికి ఒక చెడ్డ ఒక భర్తని దేవుడు, ఒక పురుషుని భర్తగా ఆ స్త్రీకి దేవుడు ఇచ్చారంటే దేవుడు పొరపాటు చేశారా? దేవుడు పొరపాటు చేశారా? అంతకాలం జీవితం అంతా వాక్యంను చదివి, ప్రార్థనలు జీవించి, మంచి సాక్ష్యం కలిగి దేవుని సన్నిధిలో పెరిగిన ఒక స్త్రీకి ఒక చెడ్డ పురుషుని భర్తగా ఇచ్చి దేవుడు పొరపాటు చేస్తారా?
నేను చెప్పింది ఏంటంటే, ఒకవేళ ఆయన పరలోక రాజ్యం రావాలనేది దేవుని చిత్తమో ఏమో, ఆయనని వేరే ఒక స్త్రీకి ఇస్తే ఆయన నరకం వెళ్ళిపోతాడని ఆత్మీయురాలైన నీ దగ్గర అలాంటి ఒక చెడ్డ స్వభావం కలిగిన ఒక పురుషుణ్ణి నీకు తెలియకుండా భర్తగా నీకు ఇచ్చారేమో. అప్పుడు ఆ స్త్రీ ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో ఓర్పుతో దేవుని చిత్తంని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసుకొని, పరిస్థితుల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసుకొని, తనకు దేవుడిచ్చిన భర్తని అర్థం చేసుకొని కుటుంబంని నిలబెట్టడానికి ప్రయాసపడాలి. నా భర్త చెడ్డోడు, దుష్టుడు, దుర్మార్గుడు, నేను నా బ్రతుకుతాను, నా అక్కర్లేదని వెళ్ళిపోతే ఆయన భవిష్య దేవుడు ఆమె ద్వారా పరలోకం తీసుకురావాలని అనుకున్న వ్యక్తి నరక వెళ్ళుటకు ఈ ఆత్మీయురాలుగే కారణముగా అవుతుంది ఏమో దేవుని సన్నిధిలో. ఒక భర్త కోపంతో భర్త మధ్యలో గొడవ, కోపంతో భార్య మీది నూనె పోసి నిప్పు అంటించేశాడు. ఆమె కాలిపోయింది. ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. బ్రతికింది, కానీ శరీరం అంతా కూడా కాలిపోయినది, జీవితంలో కృంగిపోయి జీవిస్తున్నది. అలాంటి ఒక సందర్భంలో ఆమె అనుకుంది, నాలా ఎంతోమంది స్త్రీలు భర్త కాల్చకపోయినా ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా, నూనె పోసుకొని నిప్పండించుకునే స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. నన్ను కన్న తల్లి కూడా కెరోసిన్ పోసి నిప్పండించుకుని చనిపోయింది. ఇలా ఎంతోమంది స్త్రీలు ఉన్నారు కదా. బెంగళూరు పట్టణంలో ఏదో ఒక హాస్పిటల్ ఉన్నదంట, అక్కడ కాలిపోయిన స్త్రీలని మాత్రమే ఉంచుతారంట. ఎంతోమంది ఆత్మహత్య చేయటానికి తాము కాల్చుకుంటారంట. ఇలాంటి స్త్రీల కొరకు నేనెందుకు అలాంటి స్త్రీల కొరకు ఒక ఆశ్రమం కట్టకూడదు, వారిని పోషించి దేవుళ్ళు ఎందుకు నడిపించకూడదని ఆమె ప్రారంభించిందంట. అక్కడ కొంతమంది పురుషులు కూడా ఇలా శరీరం కాలిపోయిన పరిస్థితిలో, ఏమి చేయలేని పరిస్థితిలో అక్కడ వచ్చి చేరారంట. ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి ఒళ్ళు కాలిపోయి హాస్పిటల్ నుండి బయట వచ్చిన తర్వాత ఆయన బ్రతకటానికి ఏం చేయాలని తెలియక మానసిక వేదనతో ఆయన ఆశ్రమంలోకి వెళ్ళాలని చెప్పి వెళ్ళాడంట. ఆశ్రమంలో వెళ్ళి అక్కడ అడుగుతున్నారంట, అండి నేను జీవితంలో పొరపాటు చేశాను, నేనేం చేశానో అదే నాకు జరిగింది, నేను మీ ఆశ్రమంలో ఉంటాను అని చెప్తే వాళ్ళు చెప్పారంట, సరే ఆయనకు ఆహారం ఇచ్చి ఉండండి, మా మేడం గారు వచ్చిన తర్వాత మాట్లాడతారు అన్నారంట. కొద్దిసేపు తర్వాత ఆ మేడం గారు వచ్చారంట. ఆమెను చూసిన వెంటనే ఈయన షాక్ అయిపోయారంట. ఆ మేడం ఎవరంటే సొంత భార్య. స్త్రీలు ఓర్పు అర్థం చేసుకునే మనసు ఉంటే ఎలాంటి భర్తలైనా కూడా మార్చవచ్చు. ఒకవేళ నీ భర్త త్రాగుబోతుడా, ఒకవేళ నీ భర్త తిరుగుబోతుడా, ఒకవేళ నీ భర్త మంచి స్వభావమే లేదా, ఒకవేళ ఆయన్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళేటకు, ఆయనని మార్చుటకు దేవుడు ఒక మంచి ఆత్మీయురాలైన నీ చేతిలో అలాంటి ఒక పురుషుని భర్తగా ఇచ్చారో ఏమో. నేను ఈయనతో కాపురం చేయలేను, నేను ఈయనతో బ్రతకలేను, నేను ఈయన భరించలేను, ఈయన నాకు వద్దు, నా సొంత కాళ్ళ మీద నేను నిలబెడతానంటే నువ్వు కూడా భ్రష్టురాలుగా అయిపోతావో ఏమో. ఆలోచన చేయాలి. స్త్రీలకు ఓర్పు అర్థం చేసుకునే మనసు కావాలి. 4వదిగా సపోర్టివ్ పార్ట్నర్. మీరు అన్ని రీతిలో సపోర్ట్ చేయాలి భర్త కలిగి ఉన్న ఆలోచనలో ముందుకు వెళ్ళుటకు సహాయం చేయాలి. లోకంలో ఒక మాట చెబుతారు, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దర్ ఇస్ ఎ ఉమెన్. ప్రతి ఒక్క సాధించిన ఒక పురుషుని వెనక ఒక స్త్రీ ఉన్నదంట. నీ భర్త సాధించాలంటే స్త్రీగా నువ్వు సపోర్ట్ చేయాలి, సహాయం చేయాలి. భర్త కష్టకాలంలో ఆదరించాలి. ఒక వ్యక్తి నా దగ్గర ఇలాగ చెప్పేవారు, మా అమ్మకు గుండె ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి వచ్చిందండి, నా భార్య దగ్గర నీ మెడలో ఉన్న బంగారం నేస్తే తాకట్టు పెట్టి ఆపరేషన్ చేస్తామంటే
వాళ్ళ భార్య అమ్మని పిలిచి ఆమె బంగారం అంతా ఆమె చేతిలో ఇచ్చి పంపించిందంట. నేను ఆమెకు పెట్టను, మీ అమ్మకు నేను ఎందుకు పెట్టాలి? ఆయన జీవితం ఏమైందంటే ఆమె వేరే ఒక స్త్రీతో సహవాసం చేసుకొని ఆమె మెడలో ఉన్న బంగారంని తీసిచ్చి తాకట్టు పెట్టి మీ అమ్మకు ఆపరేషన్ చేయిందంట. ఆయన భ్రష్టుడు అయిపోయారు జీవితంలో. మనం మన భర్తకు సపోర్టుగా ఉండాలి, వారి ఎదుగుదలకు కారణముగా ఉండాలి, మనం వారి ఆశీర్వాదమునకు కారణముగా ఉండాలి. మనం మనకున్న ఆ బంధుత్వంని పెంచడానికి కారణముగా ఉండాలి. భర్త కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. భర్త పని కొరకు, భర్త మానసిక సమస్య కొరకు, భర్త వెళుచున్న కష్టముల కొరకు ఉపవాసం ఉండి స్త్రీలు ప్రార్థన చేయాలి. మీకు భర్త లేరా? మీ పిల్లల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. వారి ఆశీర్వాదమునకు కారణంగా నేను వెనక ఉండాలి. ఎంతోమంది సేవకులు ఇలాగ జీవితంలో చెప్పి ఉన్నారు, నా తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా నేను రక్షణలో యేసయ్య కాలు దగ్గర, పాదం దగ్గర కొట్టుకు రాబడ్డాను. నేనే స్వయంగా ఇక్కడ ఒక పాస్టర్ గారు చెప్పిన మాటని నేను విన్నాను. నా తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా నేను యేసయ్య పాదం దగ్గర కొట్టుకు రాబడ్డాను. మనం స్త్రీలు ఒక తల్లిగా, భార్యగా ఎన్నో రీతిలో మనం చేయవచ్చు. అమ్మ నాన్నకు బాగలేకపోతే ఇంట్లో పెట్టుకొని చూసుకుంటాం. అత్తగారు మామగారికి బాగలేకపోతే ఇంటి ముందు ఒక షెడ్ చేసి పెడతాం. కారణం ఏంటంటే మనలో సపోర్టివ్ లేదు. ఒక భార్యని కోర్టులో అడిగారంట, లాయర్ అడిగారంట, ఏంటి నీ అత్తగారు మామగారిని నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదంట అని చెప్తే ఆమె చెప్పిందంట, నా అత్తగారు మామగారి కంటే నేను నా ఆయన వాళ్ళు అత్తగారు మామగారిని బాగా చూసుకుంటానండి అని చెప్పిందంట. ఈనాడు మనకు భర్తకు సపోర్ట్ చేయాలి. భర్తను ఎలా నేను పైకి తీసుకురావాలి? భర్త సంపాదించి తీసుకొస్తే మనం వృధా ఖర్చు పెడుతుంటే భర్త సంపాద్యం నిలవదు. భర్త సంపాద్యం తీసుకొస్తే దాన్ని దాచిపెట్టాలి, సపోర్టుగా ఉండాలి. భర్త ఎదుగుదలకు సపోర్టుగా ఉండాలి. మీ ద్వారా మీ భర్త పైకి రావాలి, మీ పిల్లలు పైకి రావాలి. స్త్రీలకు దేవుడు అలాంటి ఒక బాధ్యతని అప్పగించి ఉన్నారు. దానికే స్త్రీని విశేషముగా చివరిగా సృష్టించుటకు కారణం. మీరు క్వశ్చన్ పేపర్ పిల్లలు రాస్తుంటారు ఎగ్జామ్లో, మీరు చూడండి. ఫస్ట్ ఏముంటుంది? వన్ వర్డ్, ఒక్క మాటతో జవాబు చెప్పేది ఉంటుంది. చివరి ప్రశ్న, పెద్ద ప్రశ్నలందరూ చివరి ఇచ్చి ఉంటారు. ఎందుకు? దానికి ఆ ప్రశ్నకు 15 మార్కులు 20 మార్కులు అలా ఉంటుంది. స్త్రీని చివరిగా చేయటానికి కారణం ఏంటంటే స్త్రీలో చాలా విశేషమైన కార్యములు ఉన్నాయి. స్త్రీ లేకపోతే కష్టం. ఒక ఆయన ఇలాగ రాశారు, స్త్రీ ఒక పురుషుని వెనక లేకపోతే ఎలా ఉంటుందని భారతదేశంలో మేము అనుభవిస్తున్నాం అన్నారు. మీకు ఎవరు అర్థం కాలేదు కదా? ఒక స్త్రీ, ఒక పురుషుని వెనక ఒక స్త్రీ లేకపోతే భారతదేశంలో ఏం జరిగిద్దో అదే మనం అర్థం చేసుకోవచ్చు అన్నారు. కనుక స్త్రీలు బాధ్యత, నేను చెప్పేది మీకు అర్థం కాలే, స్త్రీలు బాధ్యతలు చాలా గొప్పది. ఐదవదిగా నోస్ వెన్ టు స్పీక్ అండ్ వెన్ టు బీ సైలెంట్. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు అని చెప్పి తెలిసి ఉండాలి. భర్త మాట్లాడేటప్పుడు మాటకు మాట ఆడ మాట్లాడితే గొడవే, రచ్చే. అది వీధికి ఈడ్చి సమస్యనే. మనం ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఆ జ్ఞానం కూడా స్త్రీలకు ఉన్నప్పుడే ఆ కుటుంబం నిలిచిద్ది. కనుక అది చాలా చాలా ప్రాముఖ్యం. మన సమయముని టైం అండ్ టోన్ అనగా సమయం అలాగే స్వరంని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని మాట్లాడాలి. భార్య స్వరంని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మాట్లాడే సమయం, నేను ఎలాంటి సమయంలో ఈ దర్గం వస్తుంది, ఈ సంభాషణ వస్తుంది అని చెప్పి ఈ సమయముని, ఈ స్వరంని కూడా ఆలోచన చేసి అర్థం చేసుకొని మాట్లాడేటప్పుడు మాత్రమే సమస్య లేకుండా ఉంటుంది. కొన్నిసారి మౌనంగా ఉండటం అది గొప్ప విజయంని ఇస్తుంది. మాటకు మాట జవాబు ఇవ్వటం వలన
ఈక్వల్గా సమానంగా మాట్లాడటం వలన జరిగేది అక్కడ కుటుంబంలో గలిబిలి గొడవ మాత్రమే. కనుక స్త్రీలు విశేషముగా ఆ స్వరం చాలా జాగ్రత్త పడాలి. నీ భర్త ఏ స్వరంలో మాట్లాడుతున్నాడని అదే పిచ్చిలో అదే టోన్లో నువ్వు మాట్లాడితే అక్కడ సరిగ్గా ఉండదు. నేను కూడా మాట్లాడగలుగుతాను అన్నట్లా మాట్లాడితే అక్కడ సమాధానం ఉండదు. సమాధానం పోయిద్ది, నెమ్మది పోయిద్ది, కుటుంబం పాడైపోయిద్ది. సమయం, స్వరం రెండు కూడా అర్థం చేసుకోవాలి. ఆరవదిగా రిసాల్వ్స్ కాన్ఫ్లిక్ట్ పీస్ఫుల్లీ. సమాధానముతో సమస్యని పరిష్కరించాలి. సమాధానముతో మనం సమస్యని ఇంకా పెంచటానికి బదులుగా సమస్యకు పరిష్కారంని వెతకాలి. సీక్ సొల్యూషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్కలేటింగ్ ఇష్యూస్. సమస్యలను ఇంకా పెంచకూడదు. సమస్యని ఎంత త్వరగా తీర్చాలో అంత త్వరగా తీర్చాలి. మీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుందండి, మీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది, ఎప్పుడు తీస్తారు? సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత, నైట్ పడుకపోయే ముందు అప్పుడు తీస్తాం. చేస్తారా? ఎప్పుడు తీస్తారు? ముళ్ళు గుచ్చుకుంది ఎప్పుడు తీస్తారు? వెంటనే తీస్తారు. కొన్నిసారి ఆ ముళ్ళు లోన ఉండి ఏమైందంటే అది చీమ వచ్చింది, నొప్పి వచ్చింది, నడవలేక అది ఎక్కడ తీసుకెళ్తామంటే దాన్ని ఆపరేషన్ చేసి కోసి దాన్ని బయటకు తీసుకొచ్చే పరిస్థితికి తీసుకెళ్తాం. అదే ఒక సామెత చెప్తారు, గోళ్ళతో తీసే వాటిని గొడ్డరి దాకా తీసుకొస్తారంట. గోళ్ళతో ఊరికనే పరిష్కరించే వాటిని గొడ్డరి దాకా తీసుకురావటం, గొడ్డరితో నరికి తీయవలసిన పరిస్థితికి తీసుకురావటం. చిన్న చెట్టు ఉంది, ఇలా పట్టుకొని ఇలా తీస్తే వచ్చేసి దాన్ని ఎదగనిస్తే తర్వాత గొడ్డరి కావాలి దాన్ని నరకటానికి. మనకు రిసాల్వ్ కాన్ఫ్లిక్ట్స్ పీస్ఫుల్లీ, సమాధానముతో సులువుగా సమస్యని పరిష్కరించుటకు ప్రయాసపడాలి. చాలాసారి గుచ్చుకున్న ముళ్ళునే వెంటనే తీయకుండా నైట్ అంతా తీయము, మట్ట రోజు తీయము, 3 రోజులు అది ఏమైంది? చీమ గట్టి నొప్పి వచ్చి వారం రోజులు, 2 వారం, 1 నెల, 2 నెల. సమస్య జరిగితే వెంటనే సమాధానంతో దాన్ని పరిష్కరించటం చాలా ప్రాముఖ్యం. అలాగే సమాధానముకు ప్రాధాన్యత ఇవ్వాలి. నేను కరెక్ట్, నేనే సరిగ్గా చెప్పాను, నేను కరెక్ట్ అని ప్రూవ్ చేయటానికి బదులుగా సమాధానమునకు ప్రాధాన్యత ఇవ్వాలి. నేను ఎలా సమాధానం వెతకగలుగుతాను? నేను కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్ అని మనల్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తే కుటుంబం అక్కడ సరిగ్గా ఉండదు. కనుక నేను కరెక్ట్గా ఉన్నా దేవుడికి తెలుసా లేదా? నువ్వు కరెక్ట్ అనేది దేవుడికి తెలుసా లేదా? భర్తకు తెలియకపోవచ్చు, పిల్లలకు తెలియకపోవచ్చు, లేదు మీ అన్న తమ్ముడికి తెలియకపోవచ్చు, మామగారికి తెలియకపోవచ్చు, నాన్నకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు. కనుక కొన్ని సందర్భంలో నేను కరెక్ట్ను ప్రూవ్ చేయవలసిన అవసరత లేదు. మనం సమాధానమునకు ప్రాధాన్యత ఇవ్వాలి. 7వదిగా ప్రాక్టీస్ ఫర్గివ్నెస్. క్షమాపణని ప్రాక్టీస్ చేయాలి. మనం క్షమించటం చాలా చాలా ప్రాముఖ్యం. వెంటనే క్షమించాలి. పరలోకపు తండ్రి ఆకాశం నుండి అందరిని క్షమిస్తూ ఉంటారంట. అడిగే ప్రతి వారిని క్షమిస్తారు. ఎప్పుడైనా మీరు వేసే దగ్గర అయ్యా నువ్వు క్షమించండి అని చెప్పిన తర్వాత చూస్తానులే, పో ఇంటికి వెళ్ళు, ఈ వారం అంతా ఎలా ఉన్నావని చూస్తాను, నువ్వు బాగుంటే అప్పుడు వచ్చేవారా క్షమిస్తాను. ఎప్పుడైనా చెప్పారా యేసయ్య? చూస్తానులే, ఒక 1 నెల రోజులు చూస్తాను, నువ్వు క్షమాపణ అడుగుతున్నావు కదా, ఆ మాట మీద 1 నెల రోజులు ఉంటే అప్పుడు క్షమిస్తా అన్నారా యేసయ్య? కాదు, యేసయ్య వెంటనే క్షమిస్తారు. మనం రేపే ఆ పొరపాటు చేస్తామని దేవునికి తెలుసు. అయినప్పుడు కూడా మనం క్షమాపణ అడిగినప్పుడు వెంటనే క్షమిస్తారు యేసయ్య. యేసయ్య మనకి ఏం నేర్పించారు? శిష్యుడు వచ్చి ఎన్నిసారి నా సహోదరుని క్షమించాలి అంటే యేసయ్య 340 సారి, అనగా లెక్కలేని ఇన్ఫినైట్ అంటారు, లెక్కలేని సారి క్షమించాలంటాయి. ఎన్ని రోజులు? 24 గంటల్లో ఎన్నిసారి అయినా క్షమించాలి. క్షమించుటకు గొప్ప మనసు కావాలి. ఆ మనసు మనం కలిగి ఉండాలి. మనలో కక్ష క్రోధం పెట్టుకూడదు. చూస్ టు ఫర్గివ్, మూవ్ ఫార్వర్డ్. క్షమించుటకు ఎందుకు వాళ్ళు ఇష్టపడి ఎందుకొని క్షమించాలి. నేను క్షమిస్తాను. క్షమించటానికి ఇష్టపడాలి. మన జీవితంలో ఎన్నో చేదువైన అనుభవాలు వస్తాయి.
కానీ క్షమించాలి. క్షమిస్తేనే నెమ్మదిగా నిద్రపోవటం. ఏదో ఒక యూనివర్సిటీలో, అమెరికా దేశంలో ఒక యూనివర్సిటీలో చాలా సంవత్సరాల క్రితం మా లెక్చరర్ చెప్పారు. ఆ యూనివర్సిటీలో క్యాన్సర్ పేషెంట్స్ అంతా కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తేప్పుడు వాళ్ళు కనిపెట్టింది, ఎక్కువ మంది క్యాన్సర్ రావటానికి కారణం ఏంటంటే క్షమించరంట. గ్రడ్జ్, వాళ్ళు ద్వేషంని పెంచుకొని లోన ద్వేషముతో ఉంటారంట, క్షమించలేకపోవటం. మనం ఎవ్వరు కూడా పరిపూర్ణమైన వారు ఎవరు లేరు అని చెప్పి అర్థం చేసుకొని క్షమించాలి. ఈరోజు నీ భర్త పొరపాటు చేస్తాడు, నీ పిల్లలు పొరపాటు చేస్తాడు, మీ అమ్మ నాన్న పొరపాటు చేస్తారు, రేపు మీరే పొరపాటు చేస్తారు. కనుక క్షమించాలి. యేసయ్య ఒకే మాట చెప్పారు, మీరు ఇతరులను క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించరు. కనుక క్షమించేది, పాప క్షమాపణ కొరకు యేసయ్య సిలువలో మరణించారు. కానీ క్షమించే బాధ్యత, క్షమించే అధికారం పరలోకపు తండ్రి చేతిలో ఉంది. యేసయ్య నామంలో మనం క్షమాపణ అడుగుతున్నారు, పరలోకపు తండ్రి క్షమించాలి. 8వదిగా ఫైనాన్షియల్ విజ్డమ్, డబ్బుని గురించిన జ్ఞానం కలిగి ఉండాలి. డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. అనగా ఊదారితనమైన ఖర్చు, ఇంకా అనవసరమైన దానికి ఖర్చు పెట్టకూడదు. కొన్ని అవసరమైనది, కొన్నిసారి అర్థం కాదు, ఇది ఎందుకు అని అనిపించింది, కానీ తర్వాత మనకు అర్థమైద్ది దాని ఉపయోగంని. కానీ వృధా ఖర్చు పెట్టకూడదు. మేకప్కునో రంగులు వేయటము. నేను మొన్న ఒక డాక్టర్, సైకాట్రిక్ డాక్టర్ ఆవిడ సంభాషణ వింటున్నాను, ఇంటర్వ్యూ వింటున్నాను. ఆమెని అడుగుతున్నారు, తల అంతా కూడా తెల్లగా ఉంది, ఎందుకు మీరు కలర్ వేసుకోవట్లేదు అని చెప్తే ఆమె చెప్తుంది, నేను ఇలాగే అంగీకరిస్తున్నాను. ఐ అక్సెప్ట్, నన్ను ఇలాగే అంగీకరిస్తున్నాను. ప్రజలు నన్ను నల్లగా రంగు వేస్తేనే, జుట్టు నల్లగా చేసుకుంటేనే అంగీకరిస్తారంటే నాకు అవసరం లేదు. నన్ను ఇలా ప్రజలు అంగీకరిస్తే నాకు చాలు. ఈనాడు చాలామంది స్త్రీలు రంగులు వేసుకొని ఇది ఏమంటారు, ఐబ్రోస్కి రంగు వేసుకొని రకరకాలుగా మేకప్లు, నీట్గా ఉండాలి, పౌడర్ వేసుకోవాలి, బయట అందంగా కనపడాలి, తప్పులేదు. కానీ మరి ఊదారితనమైన ఖర్చు చేయటం, నిన్ను నువ్వు ఉన్నట్లుగా అంగీకరించాలి. భర్త సంపాద్యంని జాగ్రత్తగా కాపాడాలి. మేనేజ్ రిసోర్సెస్ ప్రూడెంట్లీ, జ్ఞానముతో వచ్చే డబ్బుని జ్ఞానముతో చేయాలి. నేను చాలాసారి నా కుటుంబంలో పిల్లలకి ఏదైనా కావాలంటే, ఏం కావాలి, బిస్కెట్ ఉందా, 2 బిస్కెట్ ప్యాకెట్ని తీసి ఇదిగో ఇచ్చేస్తాను. నా భార్య ఏం చేస్తారంటే, పిల్లలకి ఇదిగో 5 తిన్ను, మరలా వాళ్ళు ఆకలి అంటారు, మరలా ఒక 5 ఇస్తారు. నేను ఒక భర్తగా అంత జ్ఞానం లేదు. స్త్రీకు ఆ జ్ఞానం ఉంది. ఒకేసారి డబ్బుని ఖర్చు పెడితే రేపు ఖర్చుకు ఉండదు. కనుక స్త్రీలే రేపు గురించి కూడా ఆలోచన చేసి పొదుపుగా చేస్తారు. ఒకప్పుడు నా భార్యతో బయట వెళ్తున్నప్పుడు ఎక్కడైనా బేరం ఆడినా చూసి అక్కడ ఇక్కడ చూసి తక్కువలో మాట్లాడుకొని తీసుకొస్తుంటే, అబ్బా ఇంత టైం చిరాకు అనిపించింది. కానీ ఎప్పుడైతే నేను ఎంత ఊదారితనముగా నేను ఎక్స్ట్రావర్జెంట్, ఊదారితనంగా ఖర్చు పెట్టేశాను డబ్బుని, ఫ్రూగల్ అంటారు, అంటే ఎంత జ్ఞానముతో పొదుపు అంటారు కదా, ఎంత పొదుపుగా నా భార్య ఖర్చు పెడుతుంది ఆలోచన చేసిన తర్వాత అక్కడ చూసి మాట్లాడేటప్పుడు నేను ఓర్పుతో వెయిట్ చేయగలగటం నేర్చుకున్నాను. నా భార్య అలా చెయ్యటం వల్లనే నా భార్య చేతిలో 4 కాసు మిగిలి ఉంది. నేను ఊదారితనంగా ఉండటం వలన చెయ్యి ఎప్పుడు ఖాళీగా ఉంది. మనం జ్ఞానముతో, స్త్రీలు ప్రూడెంట్, ఫైనాన్షియల్ విషయంలో మేనేజ్ రీసోర్సెస్ ప్రూడెంట్లీ, జ్ఞానముతో డబ్బుని ఖర్చు పెట్టాలి. కాంట్రిబ్యూట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, కుటుంబంలో డబ్బు ఉండేటట్లుగా చూసుకోవటం స్త్రీలు ఒక బాధ్యత. భర్త సంపాదించి వచ్చిన దాన్ని అందరికీ ధారాళంగా ఇస్తుంటే, భర్తకు తెలియకుండా ఖర్చు పెడుతుంటే
కుటుంబం ఫైనాన్షియల్గా బాగుండదు. అలాగనే ప్లానింగ్, అండర్స్టాండింగ్ ద ఫ్యూచర్, అండర్స్టాండింగ్ ద వాల్యూ ఆఫ్ ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్. భవిష్యత్తును గురించి ప్లాన్ చేయాలి. భవిష్యత్తును గురించి ప్లాన్ చేయాలి. ఒకరోజు పోయిన వారం నా భార్యతో నేను బయట వెళ్ళి వస్తున్నప్పుడు ఒక విషయం నాకు చెప్పారు. నాకు దిమ్మ తిరిగింది. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ని గురించి ఆలోచన చేస్తున్నారు. పిల్లలు పెళ్ళి గురించి ఆలోచన. నాకు ఈరోజు దేవుడు పెడుతున్నారు, రేపు పెడతారు, ఇంతవరకు చేస్తారు, నా పిల్లలు చేస్తారు, అంతవరకే. కానీ ఒక స్త్రీగా ఫ్యూచర్ని గురించి ఆలోచన చేయటం, అది స్త్రీలు ప్రతి ఒక్కరికి ఉండాలి. అది పురుషునికి లేకపోతే స్త్రీకి ఉండాలి. నేను నేర్చుకుంటున్నాం. అది స్త్రీలు ఆ ఒక స్టెప్ తీసుకొని ఫైనాన్షియల్ స్టెబిలిటీని తీసుకురావాలి. ఫ్యామిలీలో డబ్బు ఉండేటట్లుగా చూసుకోవటం, పిల్లల భవిష్యత్తుని గురించి ఆలోచన చేసి. ఒక స్త్రీ వాళ్ళ భర్తకు తెలియకుండా ₹1,00,000 ఒక స్థలంని కొని పెట్టిందంట. భర్తకు ఆ టైంలో చెప్తే భర్త డబ్బు వ్యయం చేస్తారు. భర్తకు తెలియకుండా ఒక స్థలంని ₹1,00,000 కొని పెట్టిందంట. కొన్ని సంవత్సరాల తర్వాత అది 4-5 లక్షలు. ఇప్పుడు ఎంత అయిందో అది ఏం చేస్తారో తెలియదు. అప్పుడు 4-5 లక్షలు అయిన తర్వాత ఆమె చెప్తే భర్తకు ఎలా ఉంది? సంతోషం కదా. ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీని స్త్రీ తీసుకురావాలి, జ్ఞానంతో చేయాలి. 9వదిగా రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. భర్తకు మర్యాద ఇవ్వాలి. పురుషులకు కావాల్సింది ఏం తెలుసా అండి? పురుషులకు ఫస్ట్ కావాల్సింది మర్యాద కావాలి. ఊరంతా మర్యాద ఇచ్చి ఇంట్లో భార్యగా నువ్వు మర్యాద ఇవ్వకపోతే ఒప్పుకోరు. భార్య ముందు మర్యాద ఇవ్వాలి. అదే బైబిల్ నేర్పిస్తున్నది. భర్తలారా మీ సొంత భార్యల్ని ప్రేమించండి, భార్యలారా మీ సొంత పురుషునికి లోబడండి. లోబడటం, ఒక తల్లిగారు ఇలాగ లోబడటం అంటే భర్త చెప్పింది వినేది కాదు. చాలా తప్పుడు మాట. భర్త చెప్పేదానికి లోబడాలి. నేను ఒక విషయం చాలా కాలం నేర్చుకునే, మీతో నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను. మీ వీధిలో 20 మంది భార్య భర్త ఉన్నారు. ఆ 20 మంది భార్య భర్తలో మీ భర్తే అందరికంటే కొంచెం తెలివి తక్కువ ఉన్న వ్యక్తి అయినప్పుడు కూడా మీ భర్తకు లోబడాలి. అర్థమవుతుందా? ఆ 20 మందిలో మీ భర్తే కొంచెం తెలివి తక్కువ ఉన్న వ్యక్తి అయినా కూడా మీ భర్తకు లోబడాలి. భర్తకు మర్యాద ఇవ్వాలి. అది చాలా చాలా ప్రాముఖ్యం. రెండవది, భర్తకు ఏం కావాలి నేను తర్వాత చెప్తాను. మనం భర్తకు బట్టలు ఉతికి చక్కగా అన్ని చేసి పెడుతున్నాం, ఇల్లు శుభ్రం చేసి పెడుతున్నాం, మంచిగా వంట చేసి పెడుతున్నాం. భర్తకు కావాల్సింది ముందు భార్య దగ్గర నుండి, ఒక స్త్రీ దగ్గర నుండి మర్యాద. పిల్లలకు కావాల్సింది మర్యాద. అది మనం చాలాసారి అనుకుంటాం, నా పిల్లలే కదా నేను ఎలాగైనా మాట్లాడతానంటే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని మర్యాద లేకనే మాట్లాడతారు. అప్పుడు వృద్ధాప్యంలో ఎలా ఉండిద్దంటే చిన్నపిల్లల్లా మారిపోతారంట. వృద్ధాప్యంలో వాళ్ళు అప్పుడు మనం బాధపడతాం, నా బిడ్డ నన్ను లెక్కలేక మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు చిన్నతనంలో పిల్లల్ని మనం లెక్కలేక మాట్లాడుతున్నాం కనుక వాళ్ళు ఎదిగిన తర్వాత మనం వృద్ధాప్యంలో లెక్కలేక మాట్లాడతారు. కనుక రెస్పెక్ట్ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అలాగే పదావదిగా ఫోకస్ ఆన్ బిల్డింగ్ యువర్ హోమ్. మీ కుటుంబంని కట్టే విషయంలోనే మీరు మనసు పెట్టాలి. హోమ్ అంటే కుటుంబం, హౌస్ అంటే ఇల్లు. అర్థమవుతుందా? హోమ్ అంటే కుటుంబం, హౌస్ అంటే ఇల్లు. ఇల్లు ఒక పని మనిషి వచ్చి శుభ్రం చేయవచ్చు, కానీ ఒక కుటుంబంని భార్యే కట్టాలి. పని మనిషి వచ్చి ఇల్లు శుభ్రం చేయగలిగిద్ది, వంట చేసి పెట్టగలిగిద్ది, బట్టలు దిగి పెట్టగలిగిద్ది. కానీ భార్య చేసేది ఒక పని మనిషి చేయలేదు. భార్య చేసేది భార్య మాత్రమే చేయాలి. అదే కుటుంబంని కట్టాలి. ఫోకస్ ఆన్ బిల్డింగ్ యువర్ హోమ్. నీ కుటుంబంని కట్టుకునే విషయంలో మనసు ఉంచాలి. అందరు చేయలేరు. మీ అమ్మ మీకు వంట చేసి ఇవ్వగలుగుతారు, మీ అత్తగారు వంట చేసి ఇవ్వగలుగుతారు, ఇల్లు ఊడిసి ఇవ్వగలుగుతారు, బట్టలు ఉతికి ఇవ్వగలుగుతారు, సంపాదించగలుగుతారు. కానీ కుటుంబంని చక్కగా తీసుకువెళ్ళవలసిన బాధ్యత భార్య చేతిలోనే ఉంది. అది భార్య తప్ప మీ అమ్మ సొంత కొడుకు కూడా భార్య చేసేది చేయలేదు. భార్య చేసే పని ఒక తల్లి కూడా చేయలేదు. కనుక కుటుంబంని
కట్టాలి. కుటుంబంని కట్టడం అనేది ఫోకస్ ఆన్ బిల్డింగ్ ద హోమ్. నీ కుటుంబంని కట్టడం, నీ భర్త, నీ పిల్లలు, దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేనికో ప్రాధాన్యత ఇస్తా తిరుగుతూ ఉంటే కుటుంబం పాడైపోయింది. నీ కుటుంబంని, నీ భర్తకు సమయం ఇచ్చి, నీ భర్త వద్దంటే వద్దు, నీ కుటుంబం నీకు ప్రాముఖ్యం. ఎవరికో ఏదైనా చేస్తాను అది కాదు, అది దేవుని ప్రేమ కాదు, దేవుని సేవ కాదు, దేవుని పద్ధతి కూడా కాదు. కుటుంబం, నీ కుటుంబంని నువ్వు కట్టుకోవాలి. నీ కుటుంబంలో అసమాధానం తెచ్చిపెట్టి ఇంకా ఒకరికి సహాయం చేయటానికి వెళుతున్నానంటే ఏం ప్రయోజనం? నీ కుటుంబంలో సమాధానం లేదే, నీ కుటుంబంలో సంతోషం లేదే, ప్రార్థన లేదే. కనుక కుటుంబంని కట్టే విషయంలో స్త్రీలు మనసు పెట్టాలి. ప్రయారిటైజ్ క్రియేటింగ్ ఎ పీస్ఫుల్, లవింగ్, నర్చరింగ్ ఎన్వైరన్మెంట్ ఫర్ ద ఫ్యామిలీ. కుటుంబం ఎదుగుదల కొరకు సమాధానం, ప్రేమతో కుటుంబం ఎదిగేటట్లుగా చూసుకోవాలి. 11వదిగా సెల్ఫ్ అవేర్నెస్. నీ గురించి నీకు ఒక తెలివి ఉండాలి. నువ్వు ఎవరు, నీ సామర్థ్యం ఏంటి, నువ్వు ఏం చేయగలుగుతావు. క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అంటారు. క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అంటే డ్రాయింగ్ అవుట్ ద పొటెన్షియాలిటీ ఫ్రమ్ ఎ పర్సన్. ఒక వ్యక్తిలో ఉన్న సామర్థ్యంని బయటకు తీసుకురావటమే క్రైస్తవ బోధ. మీలో ఉన్న సామర్థ్యం ఏంటి, మీరు ఏం చేయగలుగుతారు. ప్రతి ఒక్కరిలో కూడా ఒక్కొక్క సామర్థ్యం ఉండిద్ది. ఆ సామర్థ్యం నీ గురించి నీకు తెలుసుకోవాలి. అండర్స్టాండ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. నీలో ఉన్న బలం ఏంటి, నీలో ఉన్న బలహీనం ఏంటి, అది నీకు తెలిసి ఉండాలి. దానికి తెలుసుకోవాలంటే కూర్చొని, చదువు రాకపోతే కూర్చొని ఆలోచన చేయాలి. లేకపోతే పిల్లల దగ్గర కూర్చొని నీ బలమని చెప్పి రాయమనాలి. చదువు వస్తే నీ బలం ఏంటి, నీ బలహీనత ఏంటి రాయాలి. సోమరితనం ఒక బలహీనం. చెయ్యవలసిన పనుల్ని చెయ్యక ఉండటం చేతకానితనం, అది బలహీనత. రాయాలి. బలహీనతలు ఏంటి, నీ బలం ఏంటి. నీ బలం ఆతిథ్యం ఇవ్వటం, ప్రేమతో మాట్లాడటం, ఒకరు వాళ్ళ సమస్యను చెబితే ఓర్పుతో వినటం. నీ బలం అంతా కూడా రాయాలి. నీ బలహీనత రాయాలి. నీ గురించి నీకు ఒక అవేర్నెస్ ఉండాలి. అలాగే నీ సెల్ఫ్ గ్రోత్ కొరకు పని చేయాలి. నేను మారాలి. పర్సనల్ డెవలప్మెంట్ అంటారు. నేను వ్యక్తిగతంగా నేను ఏ స్థితిలో పైకి రాగలుగుతాను. అన్నిటికీ దేవుడే కారణం. మన దేవుని మీద ఆధారపడాలి. అదే సమయంలో మనం ప్రయాసపడాలి. వాక్యంను చదవాలి, ప్రయాసపడాలి, సువార్తను ప్రకటించాలి. 12వదిగా వాల్యూ ఇంటిమసీ. మీరు ఒకరి పట్ల ఒక బాంధవ్యంకు మర్యాద ఇవ్వాలి. నర్చర్ ఎమోషనల్, ఫిజికల్ ఇంటిమసీ. పిల్లలు ఉన్నారని అనుకోండి, మీ పిల్లల్ని కౌగలించాలి. పిల్లలకు ముద్దు పెట్టాలి. మనం ఏం చేస్తున్నాం, కొంచెం పిల్లలు ఎదిగిన తర్వాత ముద్దు పెట్టాలంటే ఆలోచన చేస్తాం. పిల్లలకు ముద్దు పెట్టాలి, వాళ్ళని దగ్గర తీసుకోవాలి. ఇంటిమసీని డెవలప్ చేయాలి. భర్తతో ఇంటిమసీని డెవలప్ చేయాలి. భర్తతో ఇంటిమసీ లేకపోవటం వల్లనే చాలా కుటుంబాలు పాడవటానికి కారణం. ఇంటిమసీ ముందు భర్తకు కుటుంబంలో కావాల్సింది మర్యాద. రెండవది భర్తకు కావాల్సింది సెక్స్. తనకు కావలసిన శారీరకంగా భర్తని సంతోషపెట్టాలి. నీ మనసు బాగలేదు, నీకు ఇష్టం లేదంటే వాళ్ళు దారి తప్పటానికి చాలా అవకాశం ఉన్నది. కనుక స్త్రీగా చేయవలసిన కార్యం ఇంటిమసీని డెవలప్ చేసుకోవాలి. 13వదిగా ట్రస్ట్ వర్ది, లాయల్ అండ్ ఫెయిత్ఫుల్. ట్రస్ట్ వర్ది అండ్ లాయల్. నమ్మకంగా ఉండాలి, లాయల్గా ఉండాలి, నమ్మాలి. ఈ సామెతలు మనం చూస్తే భర్తని బట్టి సంతోషం అంట. భర్త భార్యని 11వ వచనంలో చదువుతున్నాము. సామెత్యం 31:11. ద హార్ట్ ఆఫ్ ద హస్బెండ్ ట్రస్ట్ ఇన్ హర్, హీ విల్ హ్యావ్ నో ల్యాక్ ఆఫ్ గెయిన్. భార్యనే నమ్ముతాడంట. ఈనాడు ఎంతమంది భర్తలు భార్యలైనా మిమ్మల్ని నమ్ముతారు? ఎంతమంది భర్తలు భార్యల్ని నమ్ముతారు? ఆ భార్య మంచిది, నమ్ముతారు. కొన్నిసారి వాళ్ళు నమ్మకంని పోగొట్టుకోవటానికి కారణం మన ప్రవర్తనలు, మన మాటలు, నడుచుకుంటునే విధానం. అదే బైబిల్ చెప్తుంది. ద హార్ట్ ఆఫ్
ద హస్బెండ్ ట్రస్ట్ ఇన్ హర్, నమ్మిద్దంట భార్యని. అలాంటి ఒక మంచి భార్యని నమ్మిద్దంట, నమ్మాలి. అలాంటి ఒక ట్రస్ట్ వర్ది అండ్ లాయల్గా ఉండాలి. ట్రస్ట్ వర్దినెస్ని డెవలప్ చేసుకోవాలి, నమ్మకత్వంని పెంచాలి. అది ప్రవర్తనలో ఏదైనా. అదే ఒక ఫార్ములా ఉన్నది. 3 అడుగుల దూరం 3 నిమిషాలు మూడాది వ్యక్తితో, అనగా 3 అడుగుల దూరం నిలబడి మాట్లాడాలంట, 3 నిమిషమే మాట్లాడాలంట, మూడాది వ్యక్తిని పెట్టుకొని మాట్లాడాలంట. కనుక అది చాలా ప్రాముఖ్యం. ట్రస్ట్ వర్ది, లాయల్టీని డెవలప్ చేసుకోవటం. బిల్డింగ్ ఎ ఫౌండేషన్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ రిలేషన్షిప్. ఫౌండేషన్, అస్థిభారమే నమ్మకత్వం. నమ్మాలి. అస్థిభారం నమ్మకం, నమ్మాలి. అప్పుడే అన్నీ బాగుంటుంది. భర్తకు భార్య మీద నమ్మకం లేదని అనుకోండి, అక్కడ ఏది బాగుండదు. అస్థిభారమే నమ్మకం. అది గట్టిగా ఉండాలి. 14వదిగా నోస్ ద పవర్ అండ్ ప్రేయర్ అండ్ ఫెయిత్. ప్రార్థనలో విశ్వాసంలో ఉన్న శక్తిని ఎరిగి ఉండాలి ఒక స్త్రీ. ప్రార్థనలో విశ్వాసంలో ఉన్న శక్తిని ఒక స్త్రీ ఎరిగి ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేస్తే యేసయ్య వింటారు అని నమ్మాలి. విశ్వాసం, నేను విశ్వాసంతో అడిగితే దేవుడు చేస్తారు. అన్న జీవితంలో అదే కదా జరిగింది. అన్న తెలుసా, అన్ననే మొదటి భార్య అన్న. తర్వాత అన్నకు పిల్లలు లేరని బెనినా రెండవది భార్యను చేసుకున్నారంట. వాళ్ళకు కుమారులు కుమార్తెలు అని చెప్పి రాయబడి ఉంది. కుమారులు కుమార్తెలు ఎంతమందిని లేదు, కనీసం 2 అబ్బాయిలు 2 అమ్మాయిలను పెట్టుకున్న 4 పిల్లలంట. కానీ ఆమె దేవుని దగ్గర ప్రార్థనని నమ్మింది. దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేసింది, విశ్వసించింది. అటు తర్వాత ఎన్నడూ మొహం చిన్నపుచ్చుకోలేదంట. నమ్మింది. ప్రార్థన, విశ్వాసం రెండిట్లో ఉన్న శక్తిని నమ్మాలి స్త్రీలు. మనం చాలాసారి కుటుంబం పాడటానికి కారణం ఏంటంటే మనకి ఇలాంటి విషయాలు చాలా లేకపోవటం. ఒక వివాహంలోకి వెళ్ళాను, పెళ్ళి అయింది, చక్కగా పెళ్ళి అయింది. ఇద్దరు పని చేసుకుంటున్నారు. 3 నెలల్లో విడాకు తీసుకున్నారంట. 3 నెలల్లో విడాకు తీసుకున్నారంట. ఏ అండర్స్టాండింగ్ చేసుకున్నారు? ముందు ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో విశ్వసించాలి. నా భర్తని దేవుడు నాకు అనుకూలంగా మారుస్తారు. బైబిల్ ఏం చెప్తుంది? మీ భర్తల్ని క్రీస్తు యేసునందు లోబర్చుకోమని ఉంది. విశ్వసించాలి, నా భర్తని నేను లోబర్చగలుగుతాను అని విశ్వసించాలి. మీరు చేసే ప్రార్థన మీద మీకు విశ్వాసం ఉండాలి. నా భర్త మంచివాడుగా మారుతాడు, మా నాన్న మారుతారు, నా పిల్లలు మారుతారు. ప్రార్థనని, విశ్వాసం ఉన్న శక్తిని ఎరిగి ఉండాలి. 15వది ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. మీ తల్లిదండ్రుల పట్ల మీ తండ్రి మీకు చేసే త్యాగంనే మెచ్చుకోవటం కాదు, మీ భర్త త్యాగంని కూడా మెచ్చుకోవాలి. కొన్నిసారి మా నాన్న అంటాం, భర్తని అస్సలు మెచ్చుకోము. గ్రాటిట్యూడ్ ఉండాలి. భర్త ఎలాంటి భర్త అయినా ఉండొచ్చు, కానీ ఆయన చేసే పనిని మెచ్చుకోవాలి. ఆయన కుటుంబం కొరకు ఎంత కష్టపడుతున్నారు మెచ్చుకోవాలి. ఒక భార్య ఇల్లుని విడిచి వెళ్ళిపోయిందంటే ఆ కుటుంబం నిలవదు. కానీ ఒక భర్త ఆ ఇల్లుని విడిచి వెళ్ళిపోతే ఆ కుటుంబ పరిస్థితిని మనం చెప్పలేం. దేవుడే నిలబెట్టాలి. కనుక గ్రాటిట్యూడ్ ఉండాలి, కృతజ్ఞత చెప్పాలి. చిన్న విషయమే. ఫోకస్ ఆన్ ద గుడ్ ఇన్ యువర్ హస్బెండ్. నీ భర్తలో ఉన్న మంచి విషయంని గురించి మెచ్చుకోవాలి. కాలు వద్దాలి. అయ్యో చాలా ప్రయాసపడి వచ్చారు, కష్టపడి పనికి వచ్చారు, మంచి మాటలు చెప్పాలి. భర్త ఇష్టం లేకపోతే, భర్త ఇంటికి వస్తే నీ చెమట వాసన వస్తుంది, ముందు స్నానం చేయంటాం. భర్త ఎంత కుటుంబం కొరకు పని చేసి వచ్చాడు అని భర్తతో ప్రేమ ఉంటే ఆ చెమట దుర్వాసనగా అనిపించదు, అది సువాసనగా అనిపించింది. కారణం ప్రేమ, ఒక గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. అంతా ఒక స్త్రీలుగా డెవలప్ చేసుకోవాలి. చూసింగ్ అప్రిషియేషన్ ఓవర్ క్రిటిసిజం. విమర్శన కంటే మంచి విషయాలను మెచ్చుకోవాలి. విమర్శించటం కంటే మెచ్చుకోవాలి. విమర్శన తక్కువ ఉండాలి, మెచ్చుకోవటం ఎక్కువ ఉండాలి. మనం ఏం చేస్తాం? ఎక్కువ విమర్శిస్తాం,
తక్కువ మెచ్చుకుంటాం. ఎక్కువ మెచ్చుకోవాలి. అర్థమవుతుందా? ఎక్కువ మెచ్చుకోవాలి, తక్కువ విమర్శించాలి. చివరిగా 16వదిగా కీప్ సమ్ ఆఫ్ యువర్ పార్ట్ సీక్రెట్ ఫర్ యువర్ హస్బెండ్. మీ శరీరంలో కొన్ని అవయవాలని మీ భర్త కొరకే దాచి ఉంచాలి. ఈనాడు సమాజం ఎలా అయిపోయిందంటే, మొన్న ఒక ఇంటర్వ్యూ వింటున్నాను. ఒక సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గర అడుగుతున్నారు, స్త్రీలు దుప్పట వేసుకోవద్దు అని చెప్తున్నారు కదా అని చెప్పి అడిగితే, ఆవిడ ఎప్పుడు కూడా డాక్టర్ షాల్ అంటారు కదా, చున్నీ అంటారు, అవి వేసుకునే ఉంటారు. లేదు, స్త్రీలు వేసుకోవటమే మంచిది అని చెప్తే, ఒక యవనస్తురాలు ఆమె ఏం చెప్తుందంటే, ఆమె కూడా డాక్టరే, ఆమె ఏం చెప్తుందంటే, అది ఓల్డ్ ఆలోచన, పాతకాల ఆలోచన. ఈనాడు మార్పుని చున్ని పెట్టి కప్పాలని ఏమీ అవసరం లేదు, అది చెడ్డ ఆలోచన ఉన్నవాళ్ళే అని చెప్పి వాదిస్తూ వస్తుంది. శరీరంలో కొన్ని అవయాలు భర్తకు రహస్యముగా అది కాపాడబడాలి. ఈనాడు అలా లేదు సమాజం. వేసుకున్న వస్త్రాలు కానీ లోకమంతా కనపడేటట్లుగా స్త్రీలైన వారు ఇలాంటి ఒక క్వాలిటీస్ ఉన్నప్పుడే దేవునికి భయపడే స్త్రీలుగా ఉంటారు. అలాగే దేవునికి ఇష్టమైన జ్ఞానం కలిగిన మంచి స్త్రీలుగా ఉండగలుగుతారు. కనుక మనకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నప్పుడు మనం మంచి సంఘంను చేయగలుగుతాం, మంచి సమాజంను చేయగలుగుతాం. అది సంఘం నుండే బయలుదేరాలి. సంఘంలో ఉన్న స్త్రీలకు ఇలాంటి క్వాలిటీస్ లేకపోతే సమాజంలో అది రాదు. ఎందుకంటే సినిమాలు అలా నేర్పించట్లే, సగం సగం బట్టలు వేసుకోమని నేర్పిస్తున్నారు. సమాజంలో సగం సగం బట్టలు వేసుకోమని నేర్పిస్తున్నారు. అన్నీ నేర్పించే ఒక స్థలం దేవుని మందిరం. కనుక దేవుని సంఘంలో ఉన్న స్త్రీలు మనం మంచి ప్రవక్తనలు కలిగి ఉంటాం, మంచి క్వాలిటీస్ కలిగి ఉన్నప్పుడు కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు మనల్ని బట్టి సంతోషపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య మనల్ని ఆశీర్వదించును గాక. స్త్రీలందరికీ కూడా యేసయ్య నామం